హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గీతా అరవింద్. ఇది నిన్నటికి నైట్ వీడియో ఎపిసోడ్ రివ్యూ అనమాట. సెప్టెంబర్ 4th రివ్యూ. ఇంకా కంటిన్యూషన్గా అయితే నామినేషన్లు జరుగుతున్నాయి. మనకైతే చూపించింది ఫస్ట్ ఆదిత్య గారిది. ఫస్ట్ నామినేషన్ ఆదిత్య గారు పృథ్వీ గారిని అయితే నామినేట్ చేసిండ్రు. అది ఎందుకు అంటే కొంచెం క్లీనింగ్ వర్క్ ఏం చేయట్లేరు, వర్క్లో ముందు ఉండట్లేరు. అండ్ లాంగ్వేజ్ పర్పస్లో కొంచెం బేబక్కని కొంచెం ఆయన ఏదో నోటి దుర్గా ఏదో అన్నాడనమాట. దాన్ని కొంచెం తగ్గించుకోండి బాగుంటుంది, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పిండు. నెక్స్ట్ శేఖర్ భాషని అయితే నామినేట్ చేసిండు. శేఖర్ భాష గారు అయితే కొంచెం లేజీగా ఉంటున్నారు అండ్ వర్క్ ఏదైతే ఎక్కువగా చేయట్లేరు, కొంచెం లేజీ అయితే ఎక్కువగా అనిపిస్తున్నారు, ఎక్కువ పడుకుంటున్నారు అని చెప్పేసి అయితే నామినేట్ చేసిండ్రు. వీళ్ళిద్దరిలో యష్మి అయితే ముందు వచ్చేసి ఖడ్గం తీసుకొని పృథ్వీ అని అయితే సేవ్ చేసింది, ఎందుకంటే ఆయనకు వర్క్ రాదు. అండ్ శేఖర్ భాష గారికి నేను వర్క్ చెప్పినా చేయలేదు, దానివల్ల అయితే నేను నామినేట్ చేస్తున్నాను, పృథ్వీని అయితే సేవ్ చేస్తున్నాను అంతే చెప్పింది. ఇందులో బ్రేక్ వచ్చేస్తే అందరూ లోపలికి వెళ్ళేటప్పటికి కొంచెం అందరూ అన్నారనమాట పృథ్వీకి, అక్కకి వెళ్ళి సారీ చెప్పు అంటే వెళ్ళి అక్క దగ్గరికి వెళ్ళి అయితే సారీ చెప్పేసి కాళ్ళ మీద అయితే పడ్డాడు. అండ్ బేబక్క కూడా నబిల్కి నేనేదో నీకు హెల్ప్ చేశాను, నీలో పవర్ తేయడానికి నేను నామినేట్ చేశాను అని చెప్పేసి అంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. అక్క నాకు అసలు మంచి చెప్పింది, నాకు నా మంచిగా నామినేట్ చేసింది అన్నట్టుగా. ఇంకా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సీత నామినేషన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సీత నామినేషన్లో ఫస్ట్ అయితే ప్రేరణ అయితే నామినేట్ చేసింది. ఆమె మిస్అండర్స్టాండ్ చేసుకున్నది అర్థమైందనమాట ఆమె మాటల్లో. సీతలో అయితే నిఖిల్ ఏదైతే విషయం అందరికీ హెడ్ ఎవరైతే కావాలి అనే విషయం గురించి మాట్లాడినప్పుడు ప్రేరణ ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పేసి ఆయన మాటలు నువ్వు మాట్లాడకూడదు, అందుకే నీకు నామినేషన్లు పడుతున్నాయి అని చెప్పేసి ప్రేరణ అయితే నామినేట్ చేసింది సీత. అది మిస్అండర్స్టాండింగ్, అది క్లియర్గా అర్థమైపోయింది. అండ్ ఆమె నెక్స్ట్ నామినేషన్ అయితే బేబక్క. ఈ బేబక్కకి అయితే పాపం కర్రీస్ విషయంలో కిచెన్ రూమ్లో ఎంత దారుణంగా జరుగుతుందంటే ఆమె ఏది చెప్పినా ఇంకా అది ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఫుడ్ తక్కువ ఉంది, వద్దు ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారో వద్దు అని చెప్పేసి చెప్పడమే ఆమెకు ప్రాబ్లం అయిపోతుంది అనమాట. కూడా అదే జరిగింది అనమాట. నేను నాన్ వెజ్ ఉంటే వెజ్ వాళ్ళకు మళ్ళీ ఇంకో కర్రీ ఎందుకు చేసుకొని ఇచ్చారు, అదే తప్పు కదా, రోజుకు ఒక కర్రీ అని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వెజ్ వాళ్ళకు సెకండ్ కర్రీ ఎందుకు చేయించుకొని ఇచ్చారు, అది మీ ప్రాబ్లం, తప్పు కాబట్టి మీరు చెప్పింది ఫాలో అవ్వలేదు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నది. బట్ బేబక్క మంచిగానే చెప్పింది, ఎందుకంటే వాళ్ళకి కర్రీ లేదు, కొంచెమే ఉండే, వాళ్ళకి సరిపోదు అని చెప్పేసి వేరే కర్రీ చేసుకోమని చెప్పాను వెజ్ వాళ్ళకి, అదేం తప్పు కాదు అని చెప్పేసి క్లారిటీగా చెప్పింది అక్క. బట్ నామినేషన్ అయితే వేసేసింది. వీళ్ళిద్దరిలో అయితే నైనిక వచ్చేసి ప్రేరణని సేవ్ చేసింది, నామినేట్ చేసేసింది బేబక్కని. ఇంకా థర్డ్ అయితే విష్ణుప్రియ నామినేషన్ అయితే జరిగింది. విష్ణుప్రియ భాష అన్నని అండ్ సోనియా గారిని అయితే నామినేట్ చేసిన. భాష అన్నని అయితే లేజినెస్తో కొంచెం పడుకుంటున్నారు, ఇక వర్క్ చేయట్లేరు, కొంచెం అంత యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి అయితే నామినేట్ చేసింది. నెక్స్ట్ సోనియాని. ఇక సోనియా అయితే ఏది చెప్పినా కనీసం వినడానికి కూడా రెడీగా లేదు, ఆమె చెప్పిందే 100% కరెక్ట్, ఇంకా మిగతా వాళ్ళందరిది తప్పు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించేస్తుంది, అంత ఆర్గ్యుమెంట్ చేసేస్తుంది ఇంకా ఆమెది. ఇంకా కుక్కర్ విషయమే, అది కూడా కుక్కరు ఫస్ట్ డేనే కాబట్టి అది అర్థం కాలేదు, టెక్నికల్ ప్రాబ్లం ఉండి ఆమె తప్పైతే చేయలేదు కావాలని, కానీ బేబక్క మీద కావాలని మీరు ఊకి అంటూనే ఉంటున్నారు కాబట్టి అది నాకు స్పెషల్గా నచ్చలేదు. అదే ఊకి అందరి ముందు ఆమె 14 మంది ఫుడ్ ఆమె మీద ఆధారపడింది ఆమెను కావాలని బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి అది రాంగ్, అది కుక్కర్ ప్రాబ్లం, ఆమెదైతే ప్రాబ్లం కాదు. అందుకే మిమ్మల్ని అయితే నామినేట్ చేస్తున్నానని విష్ణు చెప్తూ ఉన్నా కానీ ఆమె అస్సలు వినిపించుకోదే, ఫ్యామిలీస్ని వదిలేసుకొని వచ్చినాం, ఫుడ్ వదిలేసుకొని వచ్చినాం, ఈ తిండి కోసం వచ్చినామా, 1 day పేమెంట్ కోసం వచ్చినామా, ఏం చెప్తుందో అర్థమవుతుంది. కాకపోతే 10 చెప్పేసి మిగతా అంటే కరెక్ట్ పాయింట్ని అందరు మర్చిపోయేలా చేస్తుంది అన్నమాట. ఆమె దగ్గర అంత టాలెంట్ ఉందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరిలో అయితే నిఖిల్ వచ్చేసి భాషా గారిని నామినేట్ చేసిండు. కరెక్ట్గా డిఫెండ్ చేసుకోలేదు, చేసుకుంటే బాగుంటుండే. సోనియా తప్పు ఉన్నప్పటికీ బాగా డిఫెండ్ చేసుకుంది, ఆ రీజన్తో అయితే భాషా గారిని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి నిఖిల్ అయితే నామినేట్ చేసిండు. ఇంకా నెక్స్ట్ అయితే అభయ్ నవీన్ నామినేట్ చేసేందుకైతే వచ్చేసిండు. ఈయన క్లారిటీగా చెప్పిండు, ఫస్ట్ హౌస్లో ఎవరు ఉండకూడదో వాళ్ళకి మాత్రమే నామినేట్ చేస్తా, పర్సనల్ విషయాలు మిగతా విషయాలకు సంబంధం లేదు అని చెప్పి ఫస్ట్ మణికంఠన్ అయితే నామినేట్ చేసేసిండు. ఆయన ఒకటే చెప్పిండు అనమాట, మీ పాస్ట్ మాకు అనవసరం, ప్రతి ఒక్కరికి బ్యాక్ ఏదో ఒక ఇష్యూ అనేది ఉంటుంది, బయట చాలా గొడవలు ఫ్యామిలీ ఇష్యూస్ చాలానే ఉంటాయి, బట్ ఇక్కడ అవన్నీ ఎమోషనల్గా అయితే చూపించనక్కర్లేదు, అదే చూపిస్తున్నావు ప్రతిసారి అని చెప్పేసి అయితే మణికంఠ నామినేట్ చేసిండు. మణికంఠ కూడా డిఫెండ్ చేసుకుండు, నేను ఎమోషనల్ పర్సన్ని అని చెప్పేసి అయితే ఒప్పుకున్నాడు. అండ్ నెక్స్ట్ అయితే బేబక్కని నామినేట్ చేసిండు. గేమ్ సీరియస్గా తీసుకోవట్లేదు అక్క, మీరు గేమ్ సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది అన్న విధంగా అయితే అభయ్ నవీన్ అయితే పిక్చర్ క్లారిటీతో మంచిగా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క పాయింట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే నామినేట్ చేసిండు.
అండ్ వీళ్ళిద్దరిలో అయితే యష్మి అయితే మణికంఠను అయితే నామినేట్ చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే ప్రేరణ నామినేషన్. ప్రేరణ ఫస్ట్ నామినేషన్ మణికంఠనే అయితే నెగిటివ్ థాట్స్ తొందరగా వచ్చేస్తున్నాయి. అంత పాజిటివ్ థాట్స్ నీకు ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అవ్వడంకి తొందరగా ఎందుకు అంత రియాక్ట్ అవ్వట్లేదు, నెగిటివ్గానే అంత ఫాస్ట్గా వచ్చేస్తున్నావు, పాజిటివ్లోకి అట్లా అందరిలో కలిసిపోవడానికి రావచ్చు కదా అని చెప్పేసి అయితే మణికంఠ నామినేట్ చేసింది. బట్ ఆయన ఇంకా అందులో ఫుల్ ఎమోషనల్ అయితే కంప్లీట్గా ఎమోషనల్గా వెళ్ళిపోయాడు. ఫ్యామిలీ తన గురించి అండ్ వాళ్ళ అమ్మ గురించి, భార్య గురించి, పాప గురించి ఎమోషనల్గా అయితే ఇంకా అందరినీ వేసేసిండు. ఆల్మోస్ట్ ప్రేరణ అండ్ యష్మి అయితే ఫుల్గా ఏడ్చేసిండ్రు. ఇంకా ఆయన్ని కంట్రోల్ చేసి ఇంకా అదే మిస్టేక్. అంత ఎమోషనల్ ఇక్కడైతే పనికిరాదు. ఆయన అసలుకి ఎందుకు వచ్చిన అర్థం కాలేదు. అంత ఎమోషనల్గా అక్కడ బయటనే బాగా స్ట్రగుల్ పడ్డ మనిషి ఇందులోకి వస్తే ఇందులో ఇంకా టూ మచ్ స్ట్రగుల్ ఉంటుందని ఆయనకు తెలీదా? ఇంకా మళ్ళీ ఇందులో మెంటల్ ప్రెషర్ తీసేసుకుంటుండు. ఫుల్ హెడేక్ అయిపోతుంది ఆయనకైతే. ఇంకా నెక్స్ట్ నామినేషన్ సోనియా పైన అయితే వేసేసింది. మెజారిటీ అని చెప్పేసి ఆమె ఏదో వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తుందంట. అండ్ ఈ పిల్లది ఏ విషయం పైన నామినేషన్ చేసినా తప్పలేదు. ఇంకా ప్రతిదీ కూడా ఆమెకు నెగిటివ్గానే ఉంది. సోనియాతో ఏది మాట్లాడదామన్నా ఇంకా ప్రతిదీ కూడా ఆమె ప్రొలాంగ్ చేసుకుంటూనే పోతుంది. ప్రతి ఒక్కరితో కూడా ఏదైనా పాయింట్ చెప్తే ఆమె యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఇట్లా 2 minutesలో మాట్లాడేస్తలేదు. ఇంకా 1/2 hour 1 hour అట్లా పోస్ట్పోన్ అంటే పోతూనే ఉందన్నమాట. ఆమెతో ఏదైనా మాట్లాడితే చాలు ఇంకా ఎదుటోళ్ళ మాట్లాడేది. ఆమె మాట్లాడేటప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నా కానీ ఈమె ఎదుటోళ్ళ మాట వినడానికైతే అస్సలు ట్రై కూడా చేయట్లేదు. ఇంకా ఈమెనైతే ఎన్నిసార్లు నామినేట్ చేసి తప్పలేదు అనిపిస్తుంది నాకైతే ఈమెను చూస్తుంటే. ఇంకా అంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత చీఫ్లలో అయితే నిఖిల్ వచ్చేసి సోనియాని సేవ్ చేసి మణికంఠని అయితే నామినేట్ చేసిండు. ఇంకా నెక్స్ట్ మణికంఠ వర్షన్ వచ్చేసింది అనమాట. మణికంఠ నామినేషన్లో ఫస్ట్ మన విష్ణుప్రియని అయితే నామినేట్ చేసింది. ఆమె నోటి దూల కొంచెం ఎక్కువగా ఉంది. ఆయన్ని ఫస్ట్ డేనే ఫెమిలిటీ అన్న ఒక వర్డ్ యూజ్ చేసిందనే కోపంతో అయితే నామినేషన్. ఆ నోటి దూల ఎక్కువగా ఉందో లేదో తెలుసుకోవడానికి 3 days తనతో జర్నీ చేసిండనమాట. తనతో ఎక్కువగా మూవ్ అవడం అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ తెలుసుకోవడం అట్లాంటివి అయితే చేసిండంట. ఆ 3 days ఆ డైలాగ్ విన్న తర్వాత విష్ణుప్రియ చాలా ఎమోషనల్గా అయితే అయిపోయింది. 3 days నువ్వు అందుక నాతో ఉంది అని చెప్పేసి అయితే కొంచెం ఎమోషనల్ అయితే అయింది. మణికంఠ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి భాష గారిని. కొంచెం ఎక్కువగా నిద్రపోతున్నారు, లేజీగా ఉంటున్నారు, మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నారు, అవన్నీ చూసుకోండి అని చెప్పేసి. ఇంకా భాష అయితే మీరు కూడా నిద్రపోయారుగా, మీకు కూడా కుక్కలు అయితే అరిచినాయి కదంటే నేను ఒక్కసారే పడుకున్నాను, మీరు అలా చాలాసార్లు పడుకున్నారు, అదే కొంచెం లేజినెస్ అని చెప్పేసి అయితే మణికంఠ అయితే నామినేట్ చేసిండు. వీళ్ళిద్దరిలో అయితే యష్మి పరిగెత్తుకుంటూ వచ్చేసి విష్ణు నామినేట్ చేసింది. భాషా గారిని అయితే సేవ్ చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ గారు నామినేషన్. పృథ్వీ గారు అయితే ఫస్ట్ బేబక్కర్ నామినేషన్. ఆయన కొంచెం సిల్లీగానే అనిపించింది. నాట్ ఫిట్, నాట్ స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్పిండు. బేబక్ అయితే నేను నాట్ ఫిట్ ఎందుకంటే నేను ఇదే పర్సనాలిటీ ఈ గేమ్ కోసం వస్తున్నా అని చెప్పేసి సన్నగా అయిపోయిన గేమ్ కోసం అయితే రాలేను కదా, నేను ఇలాగే ఆ గేమ్ ఆడతాను, నేను నాలాగే ఉన్నానని చెప్పేసి గట్టి కౌంటర్ అయితే ఇచ్చేసింది. ఇంకా పృథ్వీ గారిది నెక్స్ట్ నామినేషన్ మణికంఠ. ఇంకేం లేదు, ఈయన కొంచెం ఎమోషనల్ ఎక్కువైపోతుండు, సింపతి కార్డు యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే గట్టిగా మాట్లాడేసిండు. పృథ్వీ బాగా ఎమోషనల్ అవసరం లేదు అని చెప్పేసి అయితే అన్నారు. ఈ హౌస్కి అది అవసరం లేదు, కొంచెం మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్ గేమ్ ఆడాలి, బట్ ఇలా సింపతి వచ్చిన రోజు నుంచి అదే నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నారు అని చెప్పేసి అయితే ఆయన గట్టిగా మాట్లాడారు. ఆయన అప్పటికి ఇంకా వేయడానికి ట్రై చేస్తున్నా, అప్పుడే అయిపోయింది, ఇంకా అంత ఎమోషనల్ అయిపోయింది. ఇంకా అందరు నామినేషన్ అయితే అయిపోయిన తర్వాత అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ అయిపోయినారు. ఇంకా ఈయన మణికంఠ ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. ఆయన ఎంత మెంటల్ ప్రెషర్ అయిపోతుండంటే ఇంకా టూ మచ్గా ఏడ్ చేస్తుండు. ఏంటి నా లైఫ్ ఏంటి ఇట్లా అయిపోయింది, అక్కడ బయట అయితే సగం లైఫ్ అయిపోయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఇంకా బాగుందామని చెప్పేసి వస్తే నాకేంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే ఫుల్ అంటే టూ మచ్ ఎమోషనల్గా అయిపోతుంది. అందరూ ఎవరో ఒకరు చెప్పడానికి ట్రై చేస్తున్నారు, బట్ ఆయన వినట్లేదు. ఇంకా బిగ్ బాస్ అయితే మణికంఠని కన్ఫెక్షన్ రూమ్లోకి పిలిచేసిండు. నేనేంటి నా లైఫ్ ఏంటి బిగ్ బాస్, నేను ఎక్కడుండి ఎక్కడికి వచ్చాను అని చెప్పేసి బాగానే బిగ్ బాస్తో మాట్లాడడానికి ట్రై చేసిండు. ఇందులో హైలైట్ ఏంటంటే ఆయన విగ్గే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఎమోషనల్గా ఆయన హెడ్కి తీసుకుంటున్నాడు అనమాట. అంత మందిలో ఆ వెగ్గు తీసి పడేయడం వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో కానీ బయట చూసిన జనాలకు మాత్రం ఇంత ఎమోషనల్గా ఉండే మనిషి ఇక్కడికి రాకపోయింటేనే బాగుండేదేమో అనిపించింది. ఈయనైతే నాకు తెలిసి అన్ఫిట్టే బిగ్ బాస్ హౌస్కి అయితే, ఎందుకంటే బయట ప్రాబ్లమ్స్ వల్లనే ఇంట్లోకి వచ్చి ఎంతో కొంత మంచి పేరో లేకపోతే మనీ సంపాదించుకొని వెళ్దాము ప్రశాంతంగా గేమ్ ఆడుకొని అనుకుంటారు. అంత అన్కంఫర్టబుల్ లైఫ్ నుంచి వచ్చిన ఈయన ఇక్కడ ఉంటుంది 100కి 200% ఇక్కడ మాటలు గొడవలు రోజుకొకటి జరుగుతూనే
ఉంటుంది. ఇదంతా తెలిసి కూడా ఇందులోకి వచ్చి నాకు బయట అదే జరిగింది, ఇక్కడ అదే జరుగుతుంది అంటే నువ్వు వచ్చి కూర్చోగానే అయ్యో నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చినావు, నీకు నామినేట్ చేయం, నీకేమనం అని చెప్పేసి ఎవరేమన్నా అనకుండా అయితే ఉండరు కదా. 100% అందరూ గెలవడానికి వచ్చారు. తప్పు చేసినప్పుడు అంటారు, ఎమోషన్ అయినప్పుడు అంటారు, ఇట్లా ఉంటే గేమ్లో అయితే ఆడకూడదు, మరి గేమ్లో ఉండకూడదు, హౌస్లో ఉండకూడదు, ఇంకా బయటకు వెళ్ళి నీ ఎమోషన్స్ యూజ్ మరి అని చెప్పేసి 100% అంటారు. ఇందులో భాషా గారు ఒక డైలాగ్ అన్నారు ప్రేరణతో, నువ్వు 100 మంది కత్తితో పొడుచుకునేటప్పుడు నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, నువ్వు నాకు పొడవకు అని చెప్పేసి అయితే అంటారా అని చెప్పేసి అయితే అన్నాడు. అది పర్ఫెక్ట్. గేమ్లో అయితే అది 100% కరెక్ట్. ఎందుకంటే వచ్చావు, నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా బ్యాక్గ్రౌండ్ తెలియక మీరు మాట్లాడుతున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ తెలిసి ఎందుకు వీళ్ళు మాట్లాడతారు? తెలిసినా కానీ బ్యాక్గ్రౌండ్ బయటనే. అది హౌస్లోకి వచ్చిన తర్వాత ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత ఇంకా సంబంధం లేదు బయట గురించి. ఇక్కడ నువ్వు ఏదైనా మిస్టేక్ చేస్తేనే మాట్లాడతారు. నీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు అని చెప్పేసి అయితే నీకు నామినేట్ చేయకుండా అయితే ఉండరు కదా. సో ఈయన కొంచెం టూ మచ్ ఎమోషనల్ అయిపోతుండు. అండ్ సింపతి చూపించట్లేదో నాకు తెలియదు, కానీ ఈయన ఉండకపోతేనే బాగుంటుంది ఏమనిపించింది. మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.